వాలంటీర్ల మీద తెలుగుదేశం వాళ్ళ దాడులు ప్రారంభమైనాయి. దానికి కారణం జగన్ చేసినటువంటి ఒక పిచ్చి పని. వాలంటీర్లకి ఒక టార్గెట్ ఇచ్చారు. ఇది జగన్ సాధించినటువంటి గంటలు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి ఎందుకు కావాలంటే అన్నది, అదేదో వాలంటీర్కి పోటీగా ప్రభుత్వం తరపున పార్టీ తరపున ఒకళ్ళని పెట్టారు కదా, వాళ్ళకి సహాయకుల కిందనో లేకపోతే దానికి తోడుగా ఇంకొకటి వాళ్ళ చేత ఇప్పించచ్చు కదా. కానీ వాలంటీర్ ద్వారానే ఈ పాంప్లెట్ ఇప్పించే పని పెట్టారు. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లాగా జగన్ వల్లనే మీకు మళ్ళీ పథకాలన్నీ వస్తే, జగన్ పోతే కనుక మీకు పథకాలు రావని చెప్పొచ్చేటటువంటి పని. ఇప్పుడు అట్లాంటి వాలంటీర్ల మీద దాడులకి తెగబడుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులు. అందులో వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని గోపరాజుపల్లి గ్రామానికి చెందిన నంద్యాల శ్రీనివాసులు అనే వాలంటీర్ మీద గురువారం రాత్రే అదే గ్రామానికి చెందిన కొంత టీడీపీ నేతలు దాడి చేశారు. గాయపడ్డ వాలంటీర్ కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. అంటే ఈ దెబ్బలు ఎవరిది వల్ల అనాలా? జగన్ వల్లనే అనాలి. ఆ కాగితం వాళ్ళకి ఇచ్చి పంపించడం ఏంటి? నువ్వు ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి చేర్చే పని పెట్టి వాళ్ళ చేత ఓట్లు అడిగించడం అయితే తప్పు కదా. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? రేపు ఎన్నికల సంఘం వాలంటీర్ల వ్యవస్థని ఆపేయమంటది 2 నెలలు. అప్పుడు సమస్య అవదా? తప్పెవరిది ఇక్కడ?